నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ఈ రోజు అయితే ప్రజాభవన్ దగ్గర అయితే ఉన్నాము. మరి ప్రతి వారం మంగళవారం అలాగే శుక్రవారం నేరుగా వాళ్ళ సమస్యలు తెలుపుకోవడం కోసం అయితే ప్రజాభవన్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. మరి ఈ రోజు కూడా చాలా మంది వాళ్ళ సమస్యను తెలుపుకోవడం కోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళతో మాట్లాడి మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సమస్య మీద వచ్చారనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. అమ్మ, మీ పేరు? షేక్ బీబీ బేగం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖైరతాబాద్లో ఉంటాను. ఖైరతాబాద్ నుంచి ఇప్పుడు మక్తాలో ఉన్నాను. అయితే కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు సిలిప్ ఉంది నా కాడ. అప్పుడు ఇల్లు ఇవ్వలే. మొన్న ఇళ్ళ కాడ ఫామ్ నింపించిన, అది రాలే. మళ్ళా సీఎం ఆఫీస్కి వచ్చి మళ్ళా రాపిచ్చిన. మళ్ళా ఇప్పుడు వచ్చిన అన్ని నాటకాలు ఇల్లు ఇవ్వకుండా. ఆ సీఎం ఇప్పుడే వచ్చిండ్రా? ఇంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చి ఫామ్ ఫిల్అప్ చేసిన. నాకు ఉండడానికి ఇల్లు లేదు. 7,000 ఇంటికి కిరాయా నాది. నాకు గుండె నొప్పి ఉంది, షుగర్ ఉంది. మా ఆయనకు ఇది ఎముక బొక్కకు ఆపరేషన్ అయింది. ఆడు అందరికి ఇస్తున్నాడు ఇల్లు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు ఇల్లు. ఆడికి తిట్టిందే నాకు ఇల్లు లేకున్నా సరే ఆడికి తిట్టాలనే వచ్చినా నేను మైక్ కాడికి. ఇంతకు ముందు ఇల్లు కులగొట్టిండు. ఇప్పుడు నా మళ్ళీ ఇల్లు ఇస్తా అని ఇస్తాడా లేదా? ఇగో చూడు, ఇగో పేపర్. ఎన్నిసార్లు నిజంగా బీద వాళ్ళకు చూసి ఇవ్వాలాడు ఇల్లు. ఇంకొకసారి చేతికి ఓటేయము ఇల్లు రాకుంటే. ఇదే నా శపథం. ఓటు ఉన్నా కానీ ఇంట్లో కూర్చుంటాం, ఓటేయం. ఇంకా ఇల్లు ఇస్తేనే మేము ఓటేసేది. ఎవరైనా మొత్తం బస్తీ మొత్తం ఆడోళ్ళు అదే అనుకుంటున్నారు. గ్యాస్ కు పైసలు అంటాడా? 940 రూపాయలు తీసుకుంటాడు గ్యాస్ సిలిండర్ కు. 40 రూపాయలు అకౌంట్ లో పడతాయి. 40 రూపాయలు అమ్మ అకౌంట్ లో పడేది. నమస్తే అండి. నా పేరు పాష వెంకటేష్. ఎక్కడి నుంచి వచ్చారు? నార్గల్ జిల్లా. ఓకే, మొదటిసారి ఇక్కడికి రావడం? ఇంతకుముందు వచ్చిండ్రా? ఇంతకుముందు కూడా వచ్చి ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? ఇందిరమ్మ ఇండ్ల పైన, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పైన, పింఛన్ల పైన, వృద్ధాప్య పింఛన్ల పైన, తర్వాత గవర్నమెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, బట్టి క్రమార్క గారు, క్యాబినెట్ మంత్రులు అందరు కలిసి, ఎమ్మెల్యేలు, తెలంగాణ కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులకు అందరు కూడా వందనాలు, జైభీములు. అయితే మేము మాలమానాడు రాష్ట్ర కార్యదర్శి పాష వెంకటేష్, నార్గల్ జిల్లా. మేము ఈ గతంలో కూడా మేము ఇందిరమ్మ ఇళ్ళ గురించి డిమాండ్ చేసినాం. ఆయన ప్రకటించడం మాకు ఎంతో శుభపరిణామం. ఈరోజు అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు. దయచేసి కొంతమంది అమాయకులు వాళ్ళు అప్లికేషన్ చేసుకోలేదు. మేము ఈరోజు అప్లికేషన్ చేసుకుంటే దాంట్లో అధికారస్తులపైన ముఖ్యమంత్రి గారు కూడా ఎంత చెప్పినా కూడా ఇక్కడ ఒక జోబైన్ నడుస్తుంది మేడం. ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏ కలెక్టర్ గారు ఆ కలెక్టర్కి రాస్తే అక్కడ కూర్చున్నటువంటి అధికారస్తులు మాకు ఆయన రాసిన కదా మేము ఎందుకు రాయాలని చెప్పి వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ కలెక్టర్కి అయితే రాస్తారో వాళ్ళు నిజమైన అర్హులు అని చెప్పి వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు యాప్లో ఫీడ్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. గ్రామాల పోండి నార్గల్ జిల్లాలో కానీ వనపర్తి జిల్లా దాదాపు అన్ని తాలూకాలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా మెయిన్ ముఖ్యంగా నిజమైన నిరుపేదలకు ఈ ఇందిరమ్మ ఇల్లు హైదరాబాద్లో డబుల్ బెడ్రూములు వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము మాలమానాడు రాష్ట్ర కార్యదర్శిగా పాష వెంకటేశ్వర డిమాండ్ చేస్తున్నాము. మేడం, ఇందిరమ్మ ఇల్లు పైన సమస్య పైన వచ్చినాం. అంతేకాకుండా మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈరోజు అమెరికా వెళ్ళిండు, ఢిల్లీ వెళ్ళిండు, క్యాబినెట్ మంత్రులు అందరూ వెళ్ళిండ్రు. మేము ఏం చేస్తున్నాం అంటే స్త్రీలకు ఉపాధి హామీ పథకం కల్పిస్తున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా నిరుద్యోగస్తులు కూడా 12,000 రూపాయలు ఇస్తున్నారు. అవి వెంటనే నిరుద్యోగ సమస్య ఉంటే వాళ్ళకు వెంటనే ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. రెండో సమస్య ఏంటంటే స్త్రీలకు నిరుద్యోగంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉపాధి హామీ పథకం కింద ఇవ్వాలని చెప్పి డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు జీవనోపాధిగా కొనసాగుతారని చెప్పి కోరుచున్నాము. నమస్తే అండి. ఓకే, ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ నాంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాము. ఈ ప్రజా డబల్ బెడ్రూమ్కి వచ్చినాము. వాళ్ళు సర్వే సరిగా చేస్తలేరు. కరెక్ట్ 1 year అవుతుంది ఇచ్చి చూస్తూనే లేరు. ఇంతకుముందు వచ్చారు ఇక్కడికి? రాలేదు. ఫస్ట్ టైం రావడం ఇది. ఇంతకుముందు 1 year ముందు ఇచ్చినాం. ఇది సరిగా చూస్తూనే లేరు వాళ్ళు. ప్రజా అది సర్వే ఒక ఇల్లు చూపించి ఇంకో ఇల్లు చూపిస్తారు అంతే. 1 year అవుతుంది. చాలా మందికి అంటే ఇల్లు వచ్చిన వాళ్ళకే ఇస్తారు. అసలు నిజంగా ఎలిజిబుల్ ఉంటే ఇవ్వండి, కాదంటలే. ఎందుకంటే చాలా మేము చెప్పొద్దు కానీ చాలా మంది బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చినాయి అవన్నీ డబుల్ బెడ్రూమ్లు. దానివల్ల మెయిన్ ఎలిజిబుల్ వాళ్ళకి దొరకలేదు. వెళ్ళాం మేడం, మళ్ళీ దరఖాస్తు పెట్టాము మేము.
రెస్పాన్స్ ఎలా ఉంది లోపల? రెస్పాన్స్ అంటే వాళ్ళు చెప్తారు మేడం అవుతుంది వర్క్ అవుతుంది కానీ ఎంక్వైరీ అనేది లోతుగా జరగాల, సమగ్రంగా జరిగి ఇవ్వాలని అంతే. గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది మేడం, రాదని ఇయ్యదని కాదు, ఇస్తుంది కానీ కొద్దిగా టైం పడవచ్చు, పక్కా ఇస్తుంది కానీ వాళ్ళు లోతుగా ఎంక్వైరీ చేసేసి ఎవరు గారో వాళ్ళకు గుర్తించి ఇవ్వాలని అంతే ప్రార్థన, వేరేది ఏం లేదు. వాళ్ళ పరిపాలన కూడా ఇంకా 1 year మేడం. ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? మేడం చెప్పాలంటే కేసీఆర్ పీరియడ్లా ఇక్కడ నిలిచే వాళ్ళం కాదు మేడం, పోలీస్ వాళ్ళే కొట్టేటోళ్ళు. ఇవాళ వచ్చి మేము ప్రజాపాలన అంత లోపల మాకు తెలియదు, అదే ఆ ఆఫీస్లో పోయి కూర్చుంటున్నాం అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ఇట్లా ఉంటుందని మా పాత వాళ్ళు అనేటోళ్ళు. ఇప్పుడు అంటే ఆంధ్ర గవర్నమెంట్లో ఇట్లా ప్రజాపాలన పెట్టేది ఇట్లా సంథింగ్ ఉండేది అని. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎప్పుడు వచ్చినాం మేడం, ఎక్కడైనా అసలు అక్కడ నిల్చుంటే కొట్టేవాళ్ళు. అక్కడ ఇలా రేవంత్ రెడ్డి గారికి అంటే థ్యాంక్స్ చెప్పాలా, మా ప్రజాపాలనలో ఇన్ని సమస్యలు ఏదైనా ఉండే నేను వాళ్ళు తీసుకుంటారు, టైం పడతావచ్చు కానీ అయితే పనులు కావు. బాగానే ఉంది మేడం, మళ్ళీ గవర్నమెంట్లో వస్తుందని ఆశిస్తున్నాం మేడం. ఇది థ్యాంక్ యూ అండి. ఓకే. సో చూసాం కదా, ప్రజాభవన్ దగ్గరకు అయితే చాలా మంది అయితే వాళ్ళ సమస్యలు తెలుపుకోవడం కోసం అయితే చాలా మంది అయితే వచ్చారు. సో చాలా మంది కూడా బాధపడుతున్నారు ఇక్కడికి వచ్చి. సో ఇంతకుముందు చాలాసార్లు వచ్చినాం, సో ఇప్పుడు కూడా వచ్చాము, కానీ ఇక్కడ ఫామ్ ఫిలప్ చేసి ఇస్తున్నా కూడా మా సమస్య తీరడం లేదు, ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు అని అయితే చెప్పడం జరిగింది. సో చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఎక్కువ సమస్య అయితే ఇంద్రమ్మ ఇల్లు సమస్య పైన అయితే రావడం జరిగింది. సో ఈ రోజైతే ప్రజాభవన్ దగ్గర నుంచి కెమెరామెన్ కిరణ్తో యాంకర్ రచన.